సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్తర భారతంలో ఎవరు ఊహించినటువంటి ప్రతికూలతని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదుర్కొంది? అసలు ఉత్తరప్రదేశ్లో 2 సార్లు వరుసగా ప్రభుత్వం ఏర్పడడమే కష్టం అనుకున్నటువంటి తరుణంలో యోగి సర్కార్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు బ్రేక్ చేసింది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఎందుకు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంది? అలానే ఆంధ్రప్రదేశ్లో కలిసి వచ్చినటువంటి అంశం ఏంటి? ఎవరు ఊహించినటువంటి మెజారిటీ దేశవ్యాప్తంగా చూస్తే సునామీ రిజల్ట్స్ అనేటువంటి పరిస్థితి ఏపీలో ఎందుకు ఎదురైంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు నమస్కారం. నమస్కారం అండి కేశవ్ గారు. ఈ ఓవరాల్గా రిజల్ట్స్ విషయంలో చాలామందికి చాలా లెక్కలు ఉన్నాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడినటువంటి విధానం, ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఫలితాలు, అలానే ఒరిస్సా రాష్ట్రంలో అసెంబ్లీ ఫలితాలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫలితాలు, వీటన్నిటిని చూస్తే ఇదేదో ఒక మ్యాజిక్ జరిగినట్టుగా, ఏపీలోనేమో ఒక సునామీ జరిగిందంటారు, ఉత్తరప్రదేశ్లోనేమో ఊహించని ఎదురు దెబ్బలు తగిలినాయి. అసలు ఈ కాంబినేషన్స్ ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటి? అంటే మనం కనుక చూసినట్టే కేశవ్ గారు, గత 3 పార్లమెంటరీ ఎలక్షన్స్ కనుక చూస్తే, అంటే 2009, 2014, 2019, ఈ 19 వరకు చూస్తే ఏమైందంటే 2009లో UPA 2 గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమేరకు అంటే మీకు చాలామందికి, ఇప్పుడు ఉన్న ప్రేక్షకుల్లో చాలామందికి మండల పాలిటిక్స్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అంటే మనలో చాలామంది అంటే ఒక 40+, 50+ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఆ 2009లో మండలం కొంతవరకు పనిచేసి UPA 2 అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది. 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ఈ మండల ఫార్ములా అనే దానికి ఒక చెక్ పెట్టేసి అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీ అనే అంశంతో ఓటు వేయటం వల్ల 2014లో అప్రతిహతమైన విజయం సాధించింది బీజేపీ. అంటే 2019కి వచ్చేవరకు అదే బీజేపీ ఈ ఫార్ములాని కొనసాగిస్తూ, మోడీ మ్యాజిక్ని, చరిష్మాని కొనసాగిస్తూ 2019 లోక్సభ ఎలక్షన్స్లో కూడా అంటే గణనీయమైన ప్రగతే ఉందని మనం చెప్పుకోవచ్చు. 300 సీట్లు క్రాస్ చేయటం అనేది, అంటే 1984లో రాజీవ్ గాంధీ గారు సాధించిన తర్వాత 300 పైచిలుకు ఒక సింగిల్ పార్టీ 303 సీట్లు సాధించడం 2019లోనే సాధ్యమైంది. 2019లో 303 ఓట్లు సాధించిన బీజేపీకి అప్పుడు ఏంటంటే అంటే మోడీ నాయకత్వంలోని ప్రభుత్వంలో ఉన్నటువంటి చరిష్మా, కొంత అవినీతి మచ్చ అనేది లేకపోవటం, తర్వాత కులాల వారీగా ఓట్లు చేయలేకపోవటం వల్ల 2019లో బీజేపీకి విజయం సాధ్యమైంది. 2019 నుంచి 2024 వరకు ఈ జరిగిన 5 ఏళ్లలో కోవిడ్ వల్లనైతేనేమి, వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి ఎకనామిక్ పరిస్థితుల వల్లనైతేనేమి, గ్రామీణ వాతావరణంలో ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు జరిగిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులే ఆలోచనని ప్రేరేపిస్తుంటాయి. ఏదైనా సరే ఆర్థికంగా గ్రామీణ భారతం అంటే లాస్ట్ 1 ఇయర్గా 1.5 ఇయర్గా మార్కెట్ పండితులు చెప్తున్నాను బట్టి ఏంటంటే, మీరు ఎనీ పెద్ద కంపెనీ తీసుకోండి, కన్జ్యూమర్ గుడ్స్ కంపెనీలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ, ఏది నిత్యావసరాల వస్తువులు కానీ ఏది చూసుకున్నా కూడా గ్రామీణంలో ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలు పెరగలేదు అని మార్కెట్ పండితులు చెప్తూ ఉంటే, వీళ్ళు సేల్స్ కోసం ఏదో చెప్తున్నారు అన్నట్లుగా రాజకీయంగా ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ ఎన్డీఏ నాయకత్వంలోని అధికారంలో ఉన్నవాళ్ళు కొట్టివారేస్తూ వచ్చారు. కానీ అదే ట్రెండ్ ఏదైతే గ్రామీణ భారతంలో ఎకనామిక్ పరిస్థితి అధ్వానంగా ఉంది, వాళ్ళ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కల్పన లేదు, కాబట్టి యువత అసహనంగా ఉంది అనే ఒకే ఒక్క ఫ్యాక్టర్ తోటి మీరు మహారాష్ట్ర నుంచి చూసుకుంటే, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గుజరాత్లో బీజేపీ ఎక్కువ సీట్లు కోల్పోకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది, మీకు కులాల వారీగా ఓటింగ్ జరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా ఈ కులాల వారిగా, అంటే ఇంతకుముందు అంటే ఒక గవర్నమెంట్, అధికారంలో ఉన్న గవర్నమెంట్ డెలివరీ చేయకపోతే ప్రామిసుల మీద, అంటే ప్రజలు వాళ్లకు చేతనైన ఆలోచన చేస్తారు, అంటే కులాల వారిగా మన కులపొడికిస్తే మన పరిస్థితి మెరుగవచ్చు అనే ఒక ఏకైక సిద్ధాంతంతో మీకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ 63 సీట్ల నుంచి, లోక్సభ సీట్ల నుంచి 33 సీట్లకు పడిపోయింది.
63 నుంచి 33 సీట్ల కంటే దాదాపు 30 సీట్లు, అంటే వాళ్ళు 50% లాస్. 50% లాస్, మోర్ దెన్ 50% లాస్ యాక్చువల్గా. 63 నుంచి 33 అంటే 30 మోర్ దెన్ 50% లాస్ యాక్చువల్గా. ఈ పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది అంటే అక్కడ కులాల వారీగా అందరు పనిచేశారు. మీకు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఇండియా బ్లాక్ అంటే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న చిన్న చిన్న పార్టీలు, ఆర్ఎల్పీ లాంటి చిన్న చిన్న పార్టీలతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఏం చేశారంటే కులాల వారీగా సమీకరణ చేసి ఓటర్లని ఉత్తేజితం చేయటం వలన బీజేపీ నాయకత్వంలో ఎక్కువ మంది అగ్రకులాల వాళ్ళు, అంటే బ్రాహ్మిన్స్, ఠాకూర్సు, ఈ అగ్రవర్ణాల వాళ్ళు బీజేపీకి ఓటేసినా కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి, అంటే మనం కింద స్థాయిలో ఉన్నటువంటి మిగతా జాతులు, అంటే యాదవులు కానీ, ముస్లిమ్స్ కానీ, బీసీల్లో మెజారిటీ పార్టు, తర్వాత దళితులు, వీళ్ళంతా కూడా ఏంటంటే కులాల వారీగా విడిపోయి, ఈ కులాల వారీగా విడిపోయి కంటే కూడా కులాల వారీగా ఏకమై కామన్ శత్రువుకి మనం రుచి చూపించాలి, మనం బతుకులు బాగు చేయని ఒక పార్టీకి మనం ఒక గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా భిన్నంగా ఆలోచించి అందరూ కలిసి అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఇండియా బ్లాక్ ఓటేయటం వలన, అంటే కులాల వారీగా ఓటింగ్ జరగటం వలన బీజేపీ గణనీయంగా లాస్ అయింది. కానీ ఒకటంటే ఏడాదిన్నర ముందర యూపీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ అసలు అధికారంలోకి రాదనుకున్న పార్టీ, ఎందుకంటే అక్కడ కంటిన్యూస్గా అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదు అనుకున్నారు. బట్ అక్కడ అధికారంలోకి వచ్చింది. అంటే అసెంబ్లీ ఇప్పుడు కేవలం పొత్తులు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారినాయి అనుకోవాలా? అంటే పొత్తులతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మనం అనుకోవచ్చు. మూడోది ఏంటంటే పొత్తులు, ఆర్థిక పరిస్థితి. మూడోది ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ. అంటే ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7-8 లేకపోతే 6-7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నియోజకవర్గాల్లో ఒక శాసనసభ నియోజకవర్గం రిజర్వ్డ్, ఇంకొకటి జనరల్ కనుక అయినట్లయితే ఇక్కడ ఏదైతే ఈ కులం ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది నల్లిఫై అయిపోతుంది, ఎక్కడికక్కడ లోకలైజ్ అయిపోతుంది. అదే ఒక 6-7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏకం అయితే ఒక మహాశక్తి అవుతుంది. యాక్చువల్గా శాసనసభ ఎన్నికలు వచ్చేవరకు వీళ్ళ మెజారిటీ చాలా తక్కువలో ఉంటుంది, అంటే వీళ్ళ నంబర్స్ గణనీయంగా తగ్గులో ఉంటాయి కాబట్టి అధికార పార్టీ స్క్రేప్ త్రూ అనమాట అక్కడ. అందుకనే అక్కడ శాసనసభ ఎన్నికల్లో ఉన్నటువంటి ఈక్వేషను, లోక్సభ ఎన్నికల్లో ఉండే ఈక్వేషన్ డెఫినెట్గా వేరుగా ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ 1+1 = 2 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకు. అదే శాసనసభ నియోజకవర్గాలకు 1+1 = 7. అంటే మెజారిటీ అనేది యాగ్రిగేట్ అయిపోయిందంటే 7 శాసనసభ నియోజకవర్గాల్లో 1-1 కలిస్తే 7 అయిపోతుంది. సో ఇప్పుడు అదే ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అని అనుకుంటే అక్కడ కులాలన్నీ కూడా ఒకవైపు పోలరైజ్ అయ్యి ప్రతిపక్షం బలపడింది. ఇక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం సునామీ రూపంలో ఎలా అసలు ఏర్పడింది? అదే ఇదేంటంటే విచిత్రమైన, భారతదేశం మొత్తం మీద ఒక విచిత్రమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగింది. శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కావచ్చు. ఎందుకంటే ఇచ్చాపురం నుండి కుప్పం వరకు, ఇటు మడకశిర నుంచి కర్నూలు వరకు, ఎక్కడైనా సరే గుత్తి నుంచి మీకు రాజమండ్రి వరకు, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఎన్ని జనరల్ నియోజకవర్గం కానీ, బీసీ అంటే నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం కానీ, ఎస్టీ నియోజకవర్గం కానీ, ఎక్కడైనా సరే ఒకే ఒక్క ఎజెండాతో, అంటే మాకు మార్పు కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు శాంతి కావాలి, మేము సజావుగా, అంటే శాంతియుతంగా, పీస్ఫుల్గా నిద్రపోవాలి, మా పిల్లలకి ఎటువంటి హాని జరగకూడదు, గోండాయిజం నుంచి మేము బచాయించాలి, అంటే మేము కాపాడుకోవాలి, మేము మా ఆస్తుల్ని మేము కాపాడుకోవాలి అన్న ఏకైక ఎజెండాతో కులాలు, మతాలు, వేరియస్ రిలీజియన్స్ అన్నీ ఏకమైపోయి ఒక్క చంద్రబాబు నాయుడు చరిష్మాను చూసి వీళ్ళంతా ఏకమయ్యి ఓటింగ్ చేయటం వల్లే 164 సీట్లు, అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా, అంటే 11% అంటే 11 సీట్స్ అంటే 175లో లెస్ దాన్ 8% ఓట్లు ఉన్న ఒక పక్షం అధికార పక్షానికి 92% సీట్లు రావటం అనేది ఇది అప్రతిహతం. ఇదంతా ఎట్లా జరిగిందంటే కులాల సమీకరణ కాదు, ఇక్కడ ఈ కులం, మతం అనేది ప్రాతిపదిక కాదు, ఓన్లీ చంద్రబాబు నాయుడు చరిష్మా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి గ్యారంటీ, ఇవి ఎక్కువగా పనిచేసినాయి. దానికి తోడు బీజేపీ కూడా వాళ్ళ ఓటర్లు ఇప్పుడు తెలంగాణలో కానీ గతంలో మనం ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో 10 ఏళ్ళు ప్రభుత్వం చూశారు కాబట్టి కొంత వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు.
అలానే ఒరిస్సాలో చూస్తే 25 ఏళ్ళు దగ్గర చూస్తే Correct. వ్యతిరేకత. కరెక్ట్ యోగి సర్కార్ కూడా ఇప్పుడు 8వ సంవత్సరంలో ఉంది కాబట్టి వ్యతిరేకత ఉంటుంది. బీజేపీ కంటిన్యూస్ గా 10 ఏళ్ల నుంచి ఉంది కాబట్టి, అలానే కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్ల నుంచి ఉన్నారు కాబట్టి ఒక వ్యతిరేకత. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు అయింది, సంక్షేమ రాజు అనేటువంటి ఒక బిరుదు, సంక్షేమ సామ్రాట్ అనేటువంటి బిరుదు ఇచ్చి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కొనియాడారు జగన్మోహన్ రెడ్డి. అవును. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత వ్యతిరేకత ఉంది అనేటువంటి అంచనా ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కేశవ్ గారు. ఇందులో ఏంటంటే ఈ జాతి, ఈ వర్గం వీళ్ళని కాకుండా సమాజంలోని ప్రతి వర్గాన్ని వేధించి బాధించి వాళ్ళు ఒక శాడిస్టిక్ ప్లెజర్ చూపించబట్టే ప్రతి ఒక్క వర్గం కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతం కూడా ఈ గవర్నమెంట్ మాకొద్దు, ఈ నాయకుడు మాకొద్దు, మాకు కావాల్సింది ఏంటంటే శాంతిని నెలకొల్పేవాడు, సమాజంలో ప్రజల జీవితాల్లో వేలు పెట్టనివాడు, ప్రజల జీవితాన్ని వీలుంటే పైకి లేపేవాడు, ప్రజల్లోకి ఉపాధి అవకాశాలు కల్పించేవాడు, ప్రజలకి సామాజిక భద్రత కల్పించేవాడు, వాళ్ళే కావాలి మాకు అనేది ఈ ఒక్క ఏకైక సూత్రంతో అన్ని కులాలు, మతాలు మీరు చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు, 8 జిల్లాల్లో ఊడ్చిపెట్టుకుపోయిందంటే అధికార పార్టీ ఎంత వాళ్ళు సమాజాన్ని బాధించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. రౌడీయిజం, గోండాయిజం, తర్వాత భూములు లాక్కునే క్రమం, భూములను కబ్జా చేసే క్రమం, తర్వాత నిన్న మొన్న మీకు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పట్టుకున్నారు. అంటే ప్రజలకి, సామాన్య ప్రజలకు చేరాల్సిన కందిపప్పులో కూడా తూకంలో మోసం, ఆయిల్లో కూడా తూకంలో మోసం. యాక్చువల్గా తూనికలు కొలతల్లో తేడా ఉంటే ప్రభుత్వ అధికారులు పట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే దానిలోనే తేడా ఉంటే ప్రభుత్వం ఇచ్చే వాళ్ళని, ప్రభుత్వాన్ని బాధ్యులను ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయాలి? ఇటువంటి ఉన్నది ప్రజలంతా దాన్ని గ్రహించారు కాబట్టి ఈ తుఫాన్ వెర్డిక్ట్ వచ్చింది, ఈ సునామీ వెర్డిక్ట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చరిష్మా, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సపోర్టు, వీళ్ళిద్దరినీ ఏపీ ప్రజలు నమ్మారు కాబట్టి, కులం మతం చూడకుండా ఓట్లు వేశారు కాబట్టి 92% సీట్లు సాధించారు. 82% ఓటింగ్ జరిగితే 92% సీట్లు అధికార పార్టీకి వచ్చినాయి. అంటే మీకు ఎంతగా సమాజాన్ని వీళ్ళు బాధించారు, ఎంత బకాసురులు అయిపోయారు, రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, ఇవన్నీ కూడా రాబోయే రోజులు మనం చూస్తాం. దీనికి మనం ముందుగా సెల్యూట్ చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లని ఏ ప్రలోభాలకి లొంగకుండా, ఏ క్యాస్ట్ ఫ్యాక్టర్కి లొంగకుండా, కులం మతం ఈ ప్రాతిపదికన విడిపోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం, మా ఫ్యూచర్ కోసం, మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఓట్లు వేయాలి అనే ఒక సంకల్పంతో, మీరు చాలామందికి డౌట్ రావచ్చు, శ్రీకాకుళంలో ఉన్న ఓటర్కి మడకశిరలో ఉన్న ఓటరు ఎట్లా కమ్యూనికేట్ చేసుకున్నారు? ఇదే అందరూ ఒకటే రకమైన తీర్పు ఎట్లా ఇచ్చారంటే అందరికీ ఒకటే రకమైన బాధలు, అందరికీ ఒకటే రకమైనటువంటి భయం, ఈ ఆందోళన, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మా భూములు ఎట్లా గుంజుకుంటారు, తర్వాత విపరీతమైనటువంటి దుబారా, అంటే అవసరం లేని చోట 100 కోట్లు ఖర్చు పెట్టిన గవర్నమెంట్ అమరావతిలో రైతులకి గత 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేని పరిస్థితిలో ఉందా నిజంగా? అంటే వేధించడం తప్పితే వేరేదేం కాదు కదా. రైతులు ఏం చేశారు? నీకు ఏదన్నా ఉంటే పొలిటికల్ పార్టీస్ మీద మీరు పగ తీర్చుకోవచ్చు, కానీ సామాన్య ప్రజల మీద పగ తీర్చుకునే గవర్నమెంట్కి చెప్పుతో కొట్టి కూడా సింపతైజ్ చేసి అమరావతి అనేది అసలు రాష్ట్ర సమస్య కాదు, రాజధాని గురించి జనం ఎవరు పట్టించుకోవట్లేదు, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి అమరావతితో సంబంధం ఏంటి, ఇటువంటి వ్యాఖ్యానాలన్నీ వచ్చినాయి కదా. కానీ ఎలక్షన్ విషయంలో మాత్రం ఇవన్నీ కొద్దిగా ప్రభావం చూపించి ఒక సింపథెటిక్ సిచ్యువేషన్ని అమరావతి 100% క్రియేట్ చేసి ఉండొచ్చా? 100%. ఎందుకంటే ఈ రోజున మీరు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెడతానన్న మనిషిని ఎడంకాల చెప్పుతో తరిమి కొట్టారు కదా. విశాఖపట్నంలో ఒక్క పాడేరు, అరకు రిజర్వ్డ్ ఎస్సీ 2 ఎస్టీ నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా కూడా గెలవలేదు, కనీసం ఒక గణనీయమైన పోటీ కూడా ఇవ్వలేకపోయారు వైసీపీ క్యాండిడేట్లు ఎక్కడ కూడా. హైయెస్ట్ మెజారిటీస్ అక్కడే వచ్చినాయి. గాజువాకలో 95,000, భీమిల్లో 93,000. అంటే ఎక్కువ అంతమంది ప్రజలు ఈ గవర్నమెంట్ కావాలని కోరుకోలేదు. అంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తానన్న జనం కూడా కులాలకి, మతాలకి అతీతంగా ఓటింగ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అయితేనే మా ప్రాంతం బాగుపడింది, చంద్రబాబు నాయుడే అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు చరిష్మా ఉంటే మాకు సమాజంలో సామాజిక భద్రతకి ఢోకా లేదన్న ఉద్దేశంతో ఓటేశారు. అలాగే కర్నూలులో లీగల్ రాజధాని పెడతానన్న జగన్మోహన్ రెడ్డి కర్నూలు మొత్తం ఊడ్చుకుపోయాడు కదా. కర్నూలు ప్రజలు ఎవరు క్యాపిటల్ పెడతానంటే కూడా ఓటేయలేదు కదా అక్కడ. అంటే దీన్ని బట్టి ఏంది, అతను లేని దాన్ని తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి లేని సెంటిమెంట్ని తన్నే ఊహించుకొని కర్నూలు రాజధాని 3 రాజధానులు అని చెప్పి చెప్పటం జనాలకు నచ్చలేదు. కాబట్టి అమరావతి క్యాపిటల్కి
ఇవన్నీ కూడా మద్దతుగా పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చినట్లే కదా. మా క్యాపిటల్ ఇస్తామన్నా మేము ఈ గవర్నమెంట్ ఓటే లేదు, మేము అమరావతి క్యాపిటల్ అని చెప్పిన పెద్ద మనుషులకే మేము ఓటేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చాటి చెప్పారు కదా. కులాలు మతాలు లేవు ఇందులో. ఒకటే ఎజెండా, అభివృద్ధి ఎజెండా, సామాజిక భద్రత ఎజెండా. మాకు భవిష్యత్తులో రాష్ట్రం బాగుపడిద్ది, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడే రావాలి అనే ఒకే ఒక ఎజెండా. ఒకటి 40% ఓటు బ్యాంక్ ఇంకా మాకే ఉంది వైఎస్ఆర్సీపీ. నిజంగా కూడా 40%. లాస్ట్ టైం ఈవెన్ తెలుగుదేశం లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా 39% ఉంది. ఇప్పుడు అది కాదు కదా సార్, ఇప్పుడు డెమోక్రసీలో 39% ఉన్న తెలుగుదేశం 23 స్థానాల్లో ఉంది. ఇప్పుడు 40% ఉండి 11కి ఎట్లా పడిపోయింది అనేది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది. అంటే 40 నుంచి 11కి ఎందుకు పడిపోయింది అంటే 40% ఓట్ల 11 ఎందుకు పడిపోయిందంటే సమాజంలో ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్ ఈ ప్రభుత్వాన్ని హర్షించలేదు, ఈ ప్రభుత్వాన్ని దించేయాలనుకున్నారు. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇచ్చారు. కాబట్టి మీరు క్రికెట్ మ్యాచ్లో 320 పరుగులు చేసేది వాళ్ళు T20లో ఎవరైనా ఒక టీము, మిగతా టీం కూడా వాళ్ళు ఎక్కువ మంది అవుట్ అయినా కూడా ఒకే ఒక బ్యాట్స్మెన్ స్ట్రెంత్ తోటి 315 వరకు రావచ్చు. వాళ్ళు కొట్టిన తర్వాత అంత మాత్రాన ఆ టీము స్ట్రాంగ్ ఉందని చెప్పి డిక్లేర్ చేయలేరు కదా ఎవరు. ఎందుకంటే ఒక సింగిల్ తోటి విన్ అయినా కూడా క్రికెట్ మ్యాచ్లో విన్నే కదా. డెమోక్రసీలో అంతే, న్యాచురల్ విన్నర్ టేక్స్ ఆల్. అమెరికన్ ఎలక్షన్స్లో మీకు ఒకటి ఉంటుంది, అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో కనుక ఓటింగ్ పర్సంటేజ్ కనుక 1% కంటే ఎక్కువ కనుక డిఫరెన్స్ ఉంటే విన్నర్ టేక్స్ ఆల్, అంటే 41-40.5 వచ్చిందనుకోండి, ఆ రాష్ట్రం 41 కలిసిన అందులో ఉన్నటువంటి డెలిగేట్స్ అంతా కూడా విన్నర్ టేక్స్ ఆల్ అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఎలక్టోరల్ కాలేజ్ 543 ఎలక్టోరల్ కాలేజ్ ఉంటాయి. ఈ ఎలక్టోరల్ కాలేజ్ ప్రిన్సిపలే అది విన్నర్ టేక్స్ ఆల్ అనమాట. ఆ డెలిగేట్స్ మొత్తాన్ని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో యాడ్ అయిపోతుంటాయి అనమాట. ఇప్పుడు 40% ఓట్లు ఉన్నంత మాత్రాన అంతమంది ఓటేశారు కాబట్టి మాకు ఓటు శాతం ఉంది, మేమేమి ఓడిపోలేదు, నైతికంగా విజయం మాదేని అనుకుంటే అంతకంటే ఇంకా వేరే దగులు బాధ్యతనం వేరేది ఏముండదు. కానీ ఓవరాల్గా ఇప్పుడు చూస్తే మనం సమరైజ్ చేస్తే ఉత్తరాదిలో ఏ కులం అయితే విడిపడడం వలన బీజేపీ గండి కొట్టిందో ఇక్కడ కులరహితమైనటువంటి ఓటింగ్ జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అదే కూటమి అనేది అద్భుతమైనటువంటి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఒక అభివృద్ధి అనే ఎజెండా, ఒక బాబు భరోసాతోటి, తర్వాత కూటమి ఇచ్చిన భరోసా, మోడీ ఇచ్చిన గ్యారంటీ, ఈ 3 పనిచేసి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అప్రతిహతంగా, అంటే నా భూతో నా భవిష్యత్ అంటారు కదా, దాని అర్థం ఇంతకుముందు చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ రాబోయే రోజుల్లో జరిగిద్దో లేదో నాకైతే మాత్రం డౌటే. ఎందుకంటే గతంలో అనుకున్నారు 151 ఎక్కువ అని చెప్పేసి అనుకున్నారు, 164కి వెళ్ళింది కాబట్టి 164కి వెళ్ళింది కాబట్టి ఇది ఎవరు రికార్డు బద్దలు కొట్టగలరు, ఇదైతే హైలీ డౌట్ఫుల్. బట్ ఏదైనా ఆంధ్ర ఓటర్ల తీర్పు చాలా విలక్షణమైంది. మేము కుల మతాలకు అతీతంగా ఆలోచిస్తాం, అభివృద్ధి వైపు మేము ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తామని చెప్పి ఆంధ్ర ప్రజలు తీర్పు ఇచ్చారు, స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇది నార్త్ ఇండియాలో జరిగిన ఓటింగ్ విశ్లేషణకి, నార్త్ ఇండియాలో వెస్ట్రన్ ఇండియాలో జరిగిన దానికి భిన్నంగా ఇచ్చారు. కాబట్టి దేశ రాజకీయాల్లో ఇటువంటి ఓటింగ్ సరళి అనేది వెరీ యూనిక్గానే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓటింగ్ విధానం కులరహితమైనటువంటి ఒక వ్యవస్థని ఆవిష్కరించేటువంటి క్రమంలో రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, స్వరాజ్య స్థాపన జరగాలనేటువంటి సంకల్పంతో జరిగింది కాబట్టి ఓట్ల సునామీ కురిసింది ఆంధ్రప్రదేశ్లో అని రాంబాబు గారు చెప్తున్నారు. మరోవైపు ఉత్తరాదిలో జరిగినటువంటి ఈక్వేషన్స్ ఖచ్చితంగా కులం పేరిట పోలరైజేషన్స్ జరగడం వల్లే బీజేపీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ ఈక్వేషన్స్లో చూస్తే ఏపీ ఫార్ములా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.